నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే సంబంధాలను మార్చాలంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలనే దానిపై లోతుగా చర్చిద్దాం. అవును. దీనికి మధుచందా దాస్ రచనల్లోని ఒక పాత చైనీస్ కథ ఆధారం. అవును, సంఘర్షణ వచ్చినప్పుడు ప్రేమ, సహనం ఎలా ఆధ్యాత్మికంగా మనల్ని మారుస్తాయో చూద్దాం. కథ మొదలే భలే గమ్మత్తుగా ఉంటుంది గదా. ఒక కోడలు తన అత్తగారిని చంపాలనుకోవడం. నిజమే. పైకి అలా అనిపించినా ఈ కథ చాలా లోతైనది. మన చేతలు, మన ఆలోచనలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో. ఆ తద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ఎలా మారుస్తాయో చెప్తుంది. ఖచ్చితంగా. ఇది కేవలం కథ కాదు, ఒక రకంగా ఆధ్యాత్మిక సాధనకు మార్గం లాంటిది. ప్రాచీన చైనాలో లీలీ అనే కొత్త కోడలు ఉంది. ఆమెకు అత్తగారితో అస్సలు పడదు. భయంకరమైన గొడవలు. రోజూ విమర్శలు, ఆధిపత్యం. పాపం ఆ అమ్మాయికి ఇంట్లో శాంతి లేకుండా పోయింది. చాలా నిరాశకు లోనయ్యింది. ఆ నిస్సహాయ స్థితిలోనే ఆమె ఒక చాలా తీవ్రమైన ఆలోచన చేస్తుంది. అవును. తన తండ్రి స్నేహితుడు మిస్టర్ హువాంగ్ను కలుస్తుంది. ఆయన చాలా తెలివైనవాడు. కలిసి ఏమడుగుతుంది? అత్తగారిని చంపడానికి విషం కావాలని. చూడండి, సమస్య బయట ఉందనుకుంది పాపం. కాని మిస్టర్ హువాంగ్ స్పందన చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఊహించని విధంగా. అవును. ఆయన విషం ఇస్తాననొప్పుకున్నట్టు నటిస్తాడు. కొన్ని మూలికలిస్తాడు. అవి నెమ్మదిగా పనిచేసే విషమని చెప్పి. రోజూ కొంచెం కొంచెం అత్తగారి భోజనంలో కలపమని చెప్తాడు. అయితే అనుమానం రాకుండా ఉండటానికి ఒక షరతు పెడతాడు. ఆ షరతే అసలు మందు, ఆ మూలికలు కాదు. ఈ సమయంలో నువ్వు చాలా ప్రేమగా, గౌరవంగా ఉండే కోడలిలా నటించాలి అని చెప్తాడు. ఆమె మాట వినాలి, సేవ చెయ్యాలి. ఇదంతా పైకి ఒక నాటకంలా అనిపించినా. అవును. కాని లోపల అది ఒక శుద్ధి ప్రక్రియకు నాంది అనమాట. అంటే కర్మ ద్వారా చిత్తాన్ని మార్చే ప్రయత్నం. లికి ఇష్టం లేకపోయినా సరే ఆ సలహా పాటిస్తుంది. రోజు ప్రేమగా ఉండిపెడుతుంది, ఆ విషపు మూలికలను కలుపుతుంది. తన కోపాన్ని అణుచుకుని ఓర్పుగా, గౌరవంగా ఉండడం మొదలుపెడుతుంది. అన్నాళ్లకేమవుతుంది? ఆమె ప్రవర్తనలో మార్పొస్తుంది కదా. అది అత్తగారిలో కూడా మార్పు తెస్తుంది. ఇది చాలా ముఖ్యం. లీలీ చూపించిన ఆ నిలకడైన దయ, సేవ అవి అత్తగారి కఠినమైన మనసును కరిగించాయి. వాళ్ల మధ్య దూరం తగ్గింది, ఆప్యాయత పెరిగింది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే లీలీ బయటకు నటిస్తున్నా కూడా ఆ పనులు ఆమె లోపలి స్థితిని కూడా మార్చడం మొదలుపెట్టాయి. ద్వేషం నెమ్మదిగా కరిగిపోవడం మొదలైంది. అలా 6 నెలలు గడిచిపోయాయి. అప్పటికి అత్తగారు లీలీని నాకంటే మంచి కోడలు లేదు అని పొగడతం మొదలుపెడుతుంది. లీలీకి కూడా అత్తగారిమీద నిజమైన ప్రేమ, ఆప్యాయత పుట్టాయి. అప్పుడు భయం వేసింది లీలీకి. పరుగు పరుగున మిస్టర్ హువాంగ్ దగ్గరికెళ్ళింది. అయ్యో, నా అత్తగారిని కాపాడండి, ఆమెకు విరుగుడివ్వండి, ఆమె నాకు తల్లిలాంటిది అని వేడుకుంటుంది. ఆ క్షణంలో ఆమె పరివర్తన పూర్తయిందని మనకర్థమవుతోంది. ఆమె లోపల ఉన్న విషం మొత్తం పోయింది. అప్పుడు మిస్టర్ హువాంగ్ నవ్వి అసలు నిజం చెప్పాడు. భయపడకు లిలీ, నేను నీకిచ్చినవి విషపు మూలికలు కావు, అవి కేవలం విటమిన్లు. అసలైన విషం నీ అత్తగారిలో లేదు, అది నీ మనసులో ఉన్న ద్వేషమే అని వివరిస్తాడు. నువ్వు చూపిన ప్రేమ, దయ, సేవల ద్వారా ఆ విషం పూర్తిగా కరిగిపోయింది అని చెప్తాడు. అద్భుతంగదా? అవును. ఈ కథలోని ఆధ్యాత్మిక సారం ఇదే. మన లోపలి స్థితిని మార్చుకుంటే బయట పరిస్థితులు ఎలా మారుతాయో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇది భగవద్గీతలోని కర్మయోగ సూత్రాలను గుర్తుచేస్తుంది. అవును, ముఖ్యంగా ఆ 12వ అధ్యాయంలోని శ్లోకాలు. 13, 14 శ్లోకాలు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణా ఏవచ. అంటే ఏ ప్రాణిపట్ల ద్వేషం లేకపోవడం, అందరితో స్నేహంగా, కరుణతో ఉండటం. నిర్మమో నిరహంకారః, మమకారం, అహంకారం లేకపోవడం, సుఖదుఖాలలో సమంగా ఉండటం, క్షమించడం. సంతుష్టః సతతం యోగి, ఎప్పుడూ సంతృప్తిగా ఉండటం. ఈ లక్షణాలన్నీ లిలీ తన చేతల ద్వారా బహుశా తెలియకుండానే అలవర్చుకుందన్నమాట. ఖచ్చితంగా ఆమె మొదలుపెట్టింది నటనలా అయినా అది సాధనగా మారింది. ఆమెలో నేను, నా బాధ అనే అహంకారం తగ్గింది. నిరహంకారః. అత్తగారి పట్ల ద్వేషం, అద్వేష్ట పోయి సేవాభావం పెరిగింది. ఈ లోపలి శుద్ధి వల్లే బయట శాంతి వచ్చింది. అవును. అందుకే కొన్నిసార్లు మన జీవితంలోకి కష్టమైన వాళ్లు వస్తే వాళ్లు మనల్ని పరీక్షించడానికి కాదు, ఏమో మనలో ఈ మంచి గుణాల్ని బయటకు తీసుకురావడానికే వస్తారేమో అనిపిస్తుంది. వాళ్ళు శత్రువులు కాదు, గురువులు కావచ్చు. అంటే
ద్వేషానికి అసలు విరుగుడు ద్వేషం కానే కాదు. ప్రేమే, దయ అని ఈ కథ స్పష్టం చేస్తోంది. మన చేతులే మనల్ని, మన సంబంధాల్ని మార్చగలవు. ముగింపుగా శ్రోతలు ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. మన జీవితంలో కూడా ఇలాంటి సవాలు విసిరే సంబంధాలుంటాయి కదా. అవును, ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎదుటివాళ్లు మారాలని ఎదురుచూడకుండా మనమే ఈ లిలీ సూత్రాన్ని పాటిస్తే, అంటే కష్టమైనా సరే మనమే చొరవ తీసుకుని ప్రేమ, దయ, సహనంతో ప్రవర్తిస్తే ఎలాంటి మార్పులు రావచ్చు? మంచి ప్రశ్న. ఈ ప్రయత్నం మన స్వంత ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఎంత ఉపయోగపడవచ్చు? దీనిపై కాస్త లోతుగా ఆలోచించండి.